షలోమ్. మొదటిగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ యెరూషలేములో మహనే యెహూదా అనే మార్కెట్ లో ఉన్న ఒక ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ కి నేను రావడం జరిగింది. చూడండి ఈ యొక్క లోపల వాతావరణం ఎలా ఉందో. అబ్బా, ఈ యొక్క రిపబ్లిక్ డే రోజు ఆ యొక్క జెండా చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా సమోసాలు కనబడతా ఉంటున్నాయి. అండ్ చూడండి ఈ బఠానీలతో ఏదో కర్రీ చేశారు. మేము అటువైపుగా వెళ్తా ఉంటుంటే భలే స్మెల్ వచ్చింది, అందుకే వచ్చాము. ఇది బీట్రూట్ కర్రీ. అబ్బో మనకు పడదులేండి. అండ్ ఇక్కడ గమనించినట్లయితే సాంబార్ చేశారు. సాంబార్ స్మెల్ మాత్రం భలే ఉంది. అండ్ ఇక్కడ మోమోస్ చూడండి, మోమోస్ ఇది. అండ్ ఇక్కడ రైస్ కూడా ఉన్నాయి. కాకపోతే నేనేం చేశానంటే ఇవన్నీ తినడానికి ధైర్యం చేయలేదు, కానీ నేను చాట్ మసాలా ఆర్డర్ చేశాను. ఇక్కడ మొత్తము బాలీవుడ్వి పాత సినిమాల పోస్టర్స్ పెట్టారు. యాక్చువల్గా ఈ యొక్క రెస్టారెంట్ని యూదులైన యవనస్తులు నడిపిస్తూ ఉంటున్నారు. చిన్నపిల్లలు వాళ్ళే నడిపిస్తున్నారంట ఈ రెస్టారెంట్ని. అండ్ డిషెస్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తూ ఉన్నారంట. నాకు భలే విచిత్రం అనిపించింది. నేను ఇక్కడ ఈ జెండాలు చూడగానే నాకు ఒక మాట గుర్తొచ్చింది. యొక్క రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క మాట, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థాయికి ఎదిగినా గానీ మన మూలాలను మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఏ దేశంలో పుట్టించాడో మనం మర్చిపోకూడదు. ఎస్, మీకు ఇక్కడ ఒక అద్భుతమైన వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఎస్, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, మన రాజ్యాంగ నిర్మాత. అసలు యెరూషలేములో అంబేద్కర్ గారి ఫోటో చూడగానే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. దయచేసి గమనించండి, మన భారతదేశంలో క్రైస్తవులు హింసింపబడుతూ ఉన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా హింసింపబడుతూ ఉన్నారు. అయినా కానీ దేవుడు మనలను ఏ దేశంలో అయితే పుట్టించాడో ఆ దేశమును ప్రేమించుట మానకూడదు. ఆ దేశ అధికారుల నిమిత్తము ప్రార్థించుట అస్సలు మానకూడదు. పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన ఆ దేశము హింసింపబడుతూ ఉన్న సంఘము చేసే ప్రార్థనల ద్వారా తప్పకుండా ఒకనాడు దేవుని కొరకై పట్టబడుతుంది. తప్పకుండా ఒకనాడు ఉజ్జీవము మన సంఘాలలో రగిలింపబడుతుంది. నిరీక్షణను కోల్పోకూడదు. మన వీధుల్లో, పల్లెల్లో, పట్టణాలలో ఉజ్జీవం రగిలింపబడులాగున, ఆ ప్రాంతాలకు సంఘము వెలుగుగా, ఉప్పుగా ఉండులాగున మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. అటువంటి సిద్ధపాటును దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరొక మారు మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.